దక్షిణ మధ్య రైల్వే రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇటీవలే జరిగిన సమావేశంలో పలు ఆసక్తికర ప్రతిపాదనలు వచ్చాయి. ఎంఎంటీఎస్ రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణం అందులో ఒకటి కాగా, ఉదయం రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రయాణ ఏర్పాట్లు మరొకటి. మెట్రో రైల్ సర్వీసులను ఉదయం 5 గంటల నుంచి ప్రారంభించాలని దక్షిణ మధ్య రైల్వే రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కోరింది. ఇందుకు కారణం లేకపోలేదు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, చర్చపల్లి రైల్వే స్టేషన్ కు ఉదయం 5 గంటల నుంచి 50,000కు పైగా ప్రయాణికులు రాకపోకలు చేస్తున్నారని వివరించింది. ఈ సమయంలో ప్రధానమైన పలు రైళ్లు హైదరాబాద్ చేరుకోవడం సహా వందే భారత్ లాంటి సర్వీసులు నగరం నుంచి బయలుదేరుతాయి. ఇలా దాదాపు ఓ గంట సమయంలోనే 50,000 మంది ప్రయాణికులు ఉంటారు. వీరందరికీ అవసరమైన స్థాయిలో ఆర్టీసీ బస్సులు ఉండటం లేదు. అంత ఉదయాన్నే ఎక్కువ సర్వీసులను ఆర్టీసీ నడపడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా మెట్రో రైళ్లను ఓ గంట ముందే నడిపితే మంచిదని రైల్వే అధికారులు సూచించారు. ఇటీవలే రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదన వచ్చింది. ప్రస్తుతం 3 కారిడార్లలో 56 మెట్రో రైళ్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సేవలు అందిస్తున్నాయి. ఆ తర్వాత 7 గంటల పాటు మెట్రో రైళ్లకు మెయింటెనెన్స్ పనులు నిర్వహిస్తున్నాయి. తిరిగి ఉదయం 6 గంటలకు ట్రిప్పులను ప్రారంభిస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే చేసిన ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గానే పనిచేస్తోంది. కానీ మెట్రో సేవలను ఉదయం 5 గంటలకే ప్రారంభించాలంటే మెయింటెనెన్స్ పనులు ఓ గంట ముందే పూర్తి చేయాలి. ఆలోపు మెయింటెనెన్స్ పనులు పూర్తి చేయటం అంత సులువు కాదని అధికారులు చెబుతున్నారు. మెట్రో రైళ్లు లేని ఉదయం వేళల్లో వేలాది మంది రైలు ప్రయాణికులకు సరిపోయే స్థాయిలో ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేవు. ఇప్పటికిప్పుడు తగిన బస్సులను సమకూర్చడం కూడా సాధ్యం కాదు. రైల్వే స్టేషన్లకు చేరుకోవాలన్నా, రైల్వే స్టేషన్ల నుంచి ఇళ్లకు వెళ్లాలన్నా ఉదయం 5 నుంచి 6 మధ్య ప్రజా రవాణా సరిగ్గా లేదని స్వయంగా ఈ ప్రతిపాదనతో రైల్వే శాఖ తేల్చి చెప్పింది. పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మెట్రో రైల్ సర్వీసులను 5 గంటలకే ప్రారంభించాలంటే ఏం చేయాలో చెప్పాలని ఇంజనీర్లను ఆదేశించింది. నివేదిక కోసం వారం రోజుల గడువు ఇచ్చింది. గంట ముందే మెట్రో సర్వీసు ప్రారంభించలేకుంటే కనీసం 6 గంటల ముందుకు జరిపేందుకు అవకాశం ఉందో లేదో పరిశీలించాలని తెలిపింది.